టాప్ గ్రాసింగ్ సినిమాల లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వసూళ్లు అందుకున్న 4 సినిమాల హీరోలుగా హీరో అమీర్ ఖాన్ సరసన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరిపారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరే తాము యాక్ట్ చేసిన సినిమాలతో 500 కోట్లు రాబట్టారు. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ మాత్రమే తన సినిమాలతో 500 కోట్లను రీచ్ అయ్యారు. బాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ తనకంటూ ఓ సపరేట్ మానియా క్రియేట్ చేసుకున్నారు హీరో అమీర్ ఖాన్. తను తీసే ప్రతి సినిమా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అందుకే తన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడతారు. ఇకపోతే అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ధూమ్ 3, పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన వసూళ్ల ఊచకోత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ బెంబేలెత్తిపోయింది. కేవలం బాలీవుడ్ హీరోలే కాదు, టాలెంట్ ఉంటే ఏ హీరో అయినా చరిత్ర సృష్టించగలడని ప్రూవ్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు ప్రభాస్. 500 కోట్ల వసూళ్ల జాబితాలో బాహుబలి పార్ట్ 1 తో పాటు తాను యాక్ట్ చేసిన బాహుబలి పార్ట్ 2, సలార్, కల్కి మూవీస్ తో ప్రభాస్ ఈ ఫీట్ అందుకున్నారు. తను యాక్ట్ చేసిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ బూజు దులిపి పాత రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని స్థాయిలో దండయాత్ర చేసి వసూళ్ల వర్షం కురిపించింది. ఇదిలా ఉండగా అమీర్ ఖాన్, ప్రభాస్ తర్వాత బజరంగి భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హే 3 సినిమాలతో సల్మాన్ ఈ రికార్డ్ గ్రాసర్స్ లో 2వ స్థానంలో నిలిచాడు. సల్మాన్ తర్వాత జవాన్, పఠాన్ సినిమాలతో షారుఖ్, సంజు, యానిమల్ మూవీస్ తో రణబీర్, అలాగే జైలర్, రోబో 2.0 సినిమాలతో రజనీకాంత్ 500 గ్రాస్ సినిమాలను చేశారు. RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్, KGF 2తో యష్, లియో మూవీతో తలపతి విజయ్, గదర్ 2తో సన్నీ డియోల్ 500 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరి చరిత్ర సృష్టించారు.